శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి సెప్టెంబర్ 21 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ పాతపాటేశ్వరమ్మ దివ్య ఆశీస్సులు జ్యోతిష్యం చెప్పండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, మీ పేరు చెడు ప్రయోగ సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా మన గురువు గారి ద్వారా పరిష్కారం కలదు. మన గురువు గారి పేరు వచ్చి రామదాస్ స్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ జట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి అడుగడుగున కూడా ఎన్నో మార్పులు చేర్పులు మిమ్మల్ని అవలకరించబోతున్నాయి. అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయేటువంటి ఆ సంఘటన ఏమిటి, ఆ సంఘటన కలిగినటువంటి వ్యక్తి ఎవరనేది కూడా పుష్కలంగా ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందామండి. మరి ఇప్పటి వరకు మీ జీవితము ఒక ఎత్తు అయితే ఇకపై మొదలయ్యేటువంటి జీవితము మరొక ఎత్తు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులుగా కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహం మీలో మొదలవబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున సానుకూలమైన మార్పులు తీసుకురాబోతున్న ఒక వ్యక్తి ఎవరో కూడా తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. మరి ఆ వ్యక్తి వల్ల మీరు ఏదైనా నష్టాలు ఉన్నాయా, లేదంటే మీకు ఏదైనా మంచి జరగబోతుందా, అసలు మీలో జరిగేటువంటి మార్పులు ఎలాంటివి అనే పూర్తి అంశాలను ఈరోజు మనం ఇక్కడ తెలుసుకున్నాము. కాబట్టి వీడియోను చివరి చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే రేపటి రోజున మీ జీవితము, మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు వీడియోలో తెలుసుకున్నాము. కాబట్టి వీడియోను మనసు పెట్టి మాత్రం వినండి. ఈ రాశికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ రాశిలో ఉన్నటువంటి గుణగణాలు కావచ్చు, ఏమిటో తెలియదు కాదండి, వీరు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తున్నప్పుడు కూడా ఏంటంటే వీరి జాతక పరంగా చూసినట్లయితే వీరిని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టాలు ఎప్పుడు కూడా అందరికి సహజంగా వస్తూ ఉంటాయండి. కానీ వీరికంటే సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ డబ్బు పరంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించడం సంఘటనలు ఎక్కువగా వీరికి పలకరించమన్నమాట. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి పరంగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉంటారు. అలాగే కొంతమంది పేదవారు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు. అయినప్పటికీ ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్నా కష్టం ఉన్నా ఏంటంటే పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే కష్టాలు అయితే కావండి. జీవితంలో ఒక సామాన్యమైన మనిషి ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు అనుభవిస్తాడో అటువంటి కష్టాలన్నీ కూడా మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నవారే. చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వారిగా ఈ రాశివారు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరు వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసని మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వము ఈ రాశివారు కలిగి ఉంటారు. ఇక అలాగే కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వము, నీతి, నిజాయితీ, ధర్మం వీరి నరనరాల్లో జీర్ణించిపోయి ఉంటాయండి. ఇక ఈ రాశివారు ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి గొప్ప కష్టజీవులను కూడా చెప్పుకోవచ్చు. వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కష్టాలు అనేవి నీడలా వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి వీరి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ రాశివారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో, వీరి లోకంలో వీరు నిమగ్నమై ఉంటారు. అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు బోలెడున్నాయండి. ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగాను ఆకర్షణీయంగాను ఉంటారు. ఇక ఈ రాశి జన్మించిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చక్కటి రూపలావణ్యం కలిగి ఉంటారు. చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి, వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదండి. అంత చక్కని రూపం వీరి సొంతం. ఇక ఈ రాశిలోటువంటి మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరు చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. అటువంటి యాటిట్యూడ్ను కలిగి ఉంటారు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తారు. ఇక వీరి దైవ నిర్ణయాన్ని, విధిని చాలా చక్కగా అంటే దైవ విధిని కూడా మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుషులని చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఏదీ లేదు, మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాం, ధర్మపరంగా చేస్తాం, న్యాయపరంగా చేస్తాం, కాబట్టి
మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తారనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి రేపటి రోజున. ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ సంఘటన ఏంటనేది కూడా మీరు రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక సంఘటన కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు, ఒకంత అదృష్టం ఒకంత మీకు దురదృష్టకరమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది వ్యక్తులకు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపద కలగబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే మీకు అసలు దక్కకూడదు, దక్కవలసినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతుందన్నమాట. ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. మీకు కూడా తేలినటువంటి సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారు. సంపాదన కూడా మీకు రెట్టింపేటువంటి అవకాశాలు ఉన్నాయండి. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. శుభ సమయం అనే చెప్పుకోవాలి రేపటి రోజున. అలాగే మీ జీవితంలో కొంత వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు ఉన్నాయి రేపటి రోజున. ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే రేపటి రోజున వృత్తి రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కానీ బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరికైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయాలు అనేవి రేపటి రోజున ఎదురు కాబోతున్నాయి. అలా అనుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు రోజుల్లో మీకు ఒక మంచి అంటే ఒక స్నేహ బంధం కావచ్చు, లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు, ఇలా ఒక నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుంది. ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజున నుండే ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే అనుకున్నటువంటి ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చడం, మీరు వారి మాటల తీరుకి ఇంప్రెస్ అయిపోవడము, అలా వారు హుందాగా ప్రవర్తించడం, వారి మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడము, ఇటువంటివన్నీ కూడా రేపటి రోజు మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి చురుకుదనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయం ఏంటంటే ఒక నూతన వ్యక్తులు మీకు చాలా ఆకర్షితులవుతారు. అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే చేస్తారు. ఇక అలాగే మీ ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించడము, ఆ ఫోన్ నెంబర్ తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయడము, మీరు ఎంత మాట్లాడుకున్నా కూడా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పేది, ఇటువంటివి జరుగుతాయి. ఇటువంటి అనూహ్యమైన పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనలతో తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కాదండి. కాబట్టి మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవటువంటి ప్రయత్నం చేసినా, లేదంటే వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారితీసేందుకు నాంది పలకబోతుందని చెప్పుకోవాలి. ఇక అలాగే రేపటి రోజున ఫ్యామిలీకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబాన్ని అన్నిటికంటే ఎక్కువగా చూసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా, ఎంత పనులు ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారు. అలాగే అవసరమైతే చేసినటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక అలాగే మీరు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులు కూడా ఇంటికి రప్పించి ఒక మంచి అంటే బంధువులతో చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తారు. సోదరి మనులందరూ కూడా కూర్చోబెట్టి బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడము, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం, ఇటువంటివి కూడా జరుగుతాయండి. ఇక ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజు చూసినట్లయితే ఈ రాశి వారికి చాలా మంచి కాలం అని చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క నిలకడతనము, అలాగే మీరు తీరు కూడా మీరు చేసినటువంటి పని దగ్గర మీ పై అధికారులు గుర్తించి మిమ్మల్ని అభిమానించిన తీరు కూడా చాలా ఉత్సాహపరుస్తుంది. మిమ్మల్ని అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు అయితే గడిస్తారు. పెట్టుబడులు ఏదైతే పెట్టుకున్నారో దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున గడిస్తారని చెప్పుకోవాలి. ఇక అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మీరు తెలుసుకోండి. రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలుస్తుంది. అది కూడా ఏంటంటే అండి, మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యం ఉంటుంది కదండి. అంటే మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు. అటువంటిది ఏదైనా కానీ ఒక రహస్యం అనేది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను, అలాగే వారు మాతో ఎందుకు చెప్పుకోలేదని చెప్పేసి ఒక బాధ, ఇవన్నీ కూడా మీకు కొంచెం నిరుత్సాహపరుస్తాయి. అయితే పర్వాలేదండి, మీకోసం మీ మంచి కోసమే చేశారని చెప్పి మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్గా ఒత్తిడి కాకుండా మనసును కొంచెం రిలాక్స్గా ఉంచుకునేందుకు ప్రయత్నించండి.
ఇక అలాగే రేపటి రోజున మీ పనుల్లో మీ కుటుంబ బాధ్యతలో మునిగిపోయి ఉంటారు. అలాంటిది మీ మైండ్లోకి అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేసే విధంగా కూడా ఉంది. దీనివల్ల మీరు చేసినటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడము, ఏకాగ్రత లోపించడము ఇటువంటివి కూడా జరుగుతాయి. కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా కూడా ఎక్కడైనా సరే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నవగ్రహాల ఒక పూజ చేసుకొని శివయ్యని దర్శించుకొని వస్తే మీకు అన్ని రకాల కూడా అదృష్టదాయకంగా ఉంటుంది. మరి తెలిసినాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.